హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చేస్తుంది అబ్బా, ఎప్పటికప్పుడు అనుకుంటున్నా కుదరట్లేదు. సో ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ముత్యాలమ్మ జాతర జరిగిందనమాట. సో ఆ వీడియో అండ్ అమ్మ బర్త్డే, అమ్మవారి జాతర అన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి మీకు. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారిని గరగల రూపంలో గుళ్ళోంచి తీసుకొచ్చి బయట ఇలా గుడిసెలా కట్టి అందులో పెట్టి పూజ చేస్తారనమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మ పుట్టింటికి వచ్చినట్టు, అమ్మవారిని పుట్టింటికి వచ్చినట్టు ఇలా తీసుకొచ్చి పెట్టి ఇలా చేసి మళ్ళీ 3 నెలలు ఇలా చేస్తారు. అది జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ అత్తారింట్లో దిగబెట్టేస్తారనమాట. సో ఇది స్టోరీ. ఈ జాతర వచ్చేసి 3 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇలా గుడిసె అంతా బాగా కడతారు, ఇలా కట్టేసి అమ్మవారిని అయితే అలా పెడతారనమాట. ఎక్కడెక్కడ గ్రామాల నుంచో వస్తారు అండ్ చాలా గ్రామాల్లో ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఈ వీడియో అయితే ఇది వచ్చేసి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో వీడియో అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. తలబడ ఊపెక్కడ ఇంకే సరే అది ఇవ్వండి, ముచ్చుకుంది కదా హర్షి, ముచ్చు ముందు తీయకూడదు హర్షి సూపర్ వచ్చింది మంచిగా. అది పెట్టడమే సరిగ్గా పట్టకుంటున్నా, అది అవుతాయా అతను వెరీ గుడ్. నేను దగ్గరికి పెట్టాను కార్ తీసుకున్నప్పుడు, అప్పుడు ఎలా కాలేదు. ఫోన్ పట్టుకున్న వీడియో ప్లే చేయాలి. మంచి పోనాడు ఇప్పుడు అరిసి పట్టుకోండి అందరూ. తప్పాలని పడతారా బాబు, అమ్మవారికి దూపం చూపిస్తున్నావు. ఇక అమ్మవారిది నైట్కి జాతర అన్నాను కదా, అందువల్ల ఈ చుట్టూ కర్రలు అదంతా ఇలా కట్టేశారనమాట. నైట్కి అయితే ఫుల్ రష్ అయిపోతుంది అదంతాను, చుట్టుపక్కల జనం అందరూ వస్తారు కదా. సో అందుకని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయాలి కదా. వంట కోసం అమ్మ అయితే పెసర పునుకులు తీసుకుంటుంది ఫ్రెండ్స్. పెసర పునుకులు పులుసు చేస్తారో తెలుసా? ఆయన వచ్చేసి బొబ్బట్లు, పెసర పునుకులు అమ్ముతారు. ఇంకా పిల్లలకి ఇష్టం అనమాట, అందుకని అయితే బొబ్బట్లు ఇవి తీసుకున్నాము. పెసర పునుకులు అయితే అమ్మ పులుసు పెడుతుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేసుకుంటారా కర్రీ? ఎవరైనా చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అమ్మ బర్త్డే సెలబ్రేషన్
ఇక అమ్మ బర్త్డే అయితే షార్ట్ అండ్ స్వీట్గా ఇంకా సింపుల్గా కానిచ్చేసాము. తిని వచ్చేసి మా పక్కన రెంట్కుంటారనమాట. వాళ్ళు కూడా బాగా కలిసిపోతారు ఫ్యామిలీలో. హాయ్ ఫ్రెండ్స్, మా బర్త్డే తాతయ్య ఉన్నారు. అనియా హాయ్ చెప్పు. తాతయ్య హాయ్ చెప్పండి. ఇటు నానా హాయ్. ఇది నానా నానా అమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ బాయ్. ఇక ఇంటి దగ్గర సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత గుడికైతే బయలుదేరాము. నైట్ జాతర అన్నాను కదా ఫ్రెండ్స్, సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇంటి దగ్గర నుంచి అక్కడ వరకు కూడా, అంటే అది ముదురునిపాడు కొంచెం దూరము, అక్కడ వరకు కూడా ఫుల్ లైటింగ్, రోడ్లన్నీ అయితే లైటింగ్తో కలకలలాడిపోతున్నాయి. ఇక్కడ మనం పొద్దున్న వచ్చిన గుడే అనమాట. సో అదైతే నైట్ ఇక్కడ కుంభం వేస్తారు, దాని గురించి ముగ్గు అవన్నీ వేసి బాగా చేశారనమాట. ఇక్కడ కుంభం వచ్చేసి అమ్మవారికి కోడి తలకాయి, మేక తలకాయి, తర్వాత దున్నపోతు తలకాయ అంట. సో వాటితో కుంభం వేస్తారు. మేము వచ్చేసరికి కోడిదైతే అయిపోయింది, నెక్స్ట్ మేకపోతు అనమాట. అయితే ఇక్కడ ఈ జనాలు అది వచ్చేసి ఫుల్ రష్గా ఉంది. చూడ్డానికైతే అందరూ వస్తారు కదా, ఇంకా అదైతే చూడలేం, కానీ నేనైతే చూడలేదు, వెనకైతే ఉండిపోయాను. ఇంకా హడావిడి అది లైటింగ్ అది అంతా చాలా బాగుంది. ఇదైతే చూడ్డానికైతే వచ్చామన్నమాట. జనాలందరూ వెయిటింగ్, మిడ్ నైట్ అయిపోతుంది, ఆ టైంలో చేస్తారు. ఇంకా తర్వాత దున్నపోతు తలకాయని కూడా చేసిన తర్వాత పొలిమేరలో, అంటే రక్తం చూపించాలంట, పొలిమేరలో అంతా తిప్పి అప్పుడు అక్కడ చేస్తారనమాట. అంటే అది పొలిమేరలో ఉన్న ఊరికి రక్షణ అన్నట్టుగా అట్లా చేసి అమ్మవారికి కుంభం చూపించి జాతర అది చేస్తారనమాట. చేసిన తర్వాత అప్పుడు అమ్మవారిని మళ్ళీ అత్తారింటికి అన్నాం కదా, అక్కడ పెట్టేస్తారు. ఇదంతా కూడా చెప్పాను కదా, పొద్దున్న చూపించాను, మొత్తం ఫుల్ అయిపోతుంది అని చెప్పి. ఇదిగో చూసారా జనాభా ఎలా వచ్చారో. ఈ జానపద గీతాలది అయితే ఫుల్ వీడియో నేను ఇంకొకటి పెట్టాను ఫ్రెండ్స్, మిస్ అయిన వాళ్ళు అదైతే చూడండి. ఇక్కడ మేకపోతుని అన్నాను కదా, ఇది అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా పొగ అది వేసి మొక్కిచ్చిన తర్వాత ఇక్కడ అయిపోతుందన్నమాట. ఇలా ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా, జాతర అయిన తర్వాత అమ్మ ఇంట్లో ఇలాగా అమ్మవారికి నైవేద్యము అది పెట్టేసి పూజ అయితే కానిచ్చుకుంది. ఇక్కడ అమ్మవారిని తీసినప్పుడు మనం బయట మొక్కులు, అంటే తలనీలాలు తీయించుకోవడము అలాంటివి ఏం చేసుకోకూడదంట. సో ఇక్కడిది నైవేద్యం పెట్టిన తర్వాత మనం ఏమన్నా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.